హలో గైస్, మనం ఈ వీడియో సిరీస్లో నెట్వర్కింగ్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. సో ఈ వీడియో సిరీస్ ఎవరికంటే ఎవరైతే సిసిఐని ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుద్ది. ఎట్ ద సేమ్ టైం కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుద్ది. సో మనం బై ద వే నా పేరు శేషు అండి. నేను వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అండ్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ షేర్ చేసుకుందామని ఈ వీడియో ఛానల్ అన్నది స్టార్ట్ చేశా. సో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే నెట్వర్కింగ్లో వాట్ ఈజ్ ఏ నెట్వర్క్ అన్నది మనకు తెలియాలి. నెట్వర్క్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ డివైజెస్ కమ్యూనికేటెడ్ విత్ ఈచ్ అదర్, కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ ఈజ్ కాల్డ్ నెట్వర్క్. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనం ఇది విండోస్ పీసీ, రైట్? ఇది మ్యాక్ పీసీ, ఇది లైనెక్స్, ఇది ల్యాప్టాప్, ఇది వెబ్ సర్వర్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి పీసీకి కానీ ఏదైతే ఉందో ఇవి డిఫరెంట్ ఓఎస్ మాట. అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. అంటే అవి ఇలా నెట్వర్క్ ఇలా వైర్స్తో కనెక్ట్ చేస్తే కానీ కమ్యూనికేట్ చేసుకుంటాయి. అది కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక కామన్ లాంగ్వేజ్ అన్నది కావాలి కదా. ఆ కామన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఓఎస్ఐ మోడల్ అన్నది బిల్డ్ చేశారు యాక్చువల్గా స్టార్టింగ్. ఆ మోడల్ ఏం చెప్తుందంటే వీటి కమ్యూనికేషన్కి కామన్ లాంగ్వేజ్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. అసలు డివైజెస్ అన్నవి డేటా అన్నది ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నది మనం అర్థం చేసుకోవాలంటే అలా ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎలా చెప్పాలి అని. ఇప్పుడు మనకి ముందు అంటే ఎప్పుడైతే టెలిఫోన్స్ లేని కాలం ఎప్పుడే ఉందో అప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళు, మెసెంజర్స్కి డేటా ఇచ్చేసి సో వాళ్ళకి పంపించమని చెప్పేవాళ్ళు. అట్ ద సేమ్ టైం సపోజ్ ఈ విండోస్ పీసీ వెబ్ సర్వర్తో కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఇది మెసెంజర్కి డేటా ఇస్తుంది. ఆ మెసెంజర్ అన్నది ఇలా ఫైర్వాల్ ద్వారా ఇలా వెళ్ళి ఈ వెబ్ సర్వర్తో కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే 2 నోడ్స్ కమ్యూనికేట్ చేసుకుంటాయో అలా సో అదే అన్నమాట, ఇది డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో అది దాన్ని నెట్వర్కింగ్ అంటారు. నెక్స్ట్ ఏం నేర్చుకుందాం అంటే ఇది సింపుల్ ల్యాన్ అన్నమాట. ల్యాన్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్. జియోగ్రఫికల్ ఏరియా ఎప్పుడైతే తక్కువ ఉంటుందో దాన్నే ల్యాన్ అంటారు. సపోజ్ మనం మీ ఇంట్లో ఒక వైఫై తీసుకోండి, మీరు కనెక్ట్ చేసుకుంటారో మీ సిస్టర్ కనెక్ట్ చేసుకుంటారో అండ్ మీ బ్రదర్ ఎవరైతే కనెక్ట్ చేసుకుంటారో వాళ్ళందరూ మాట్లాడుకోగలరు. అంటే వాళ్ళందరూ జస్ట్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోగలరు. అదే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే. తక్కువ చిన్న ఏరియాలో ఏదైతే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉందో దాన్నే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే మనం ఒక పీసీ ఇది ఒక పీసీ, ఇదిగోండి ఇది ఒక పీసీ కదా, ఇది ఒక పీసీ. ఇవి రెండు ఎథర్నెట్ కేబుల్ యూజ్ చేసి కనెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకేనా? ఎథర్నెట్ కేబుల్ అంటే ఏంటంటే ఒక కేబుల్, ఆ కేబుల్లో మనం డేటా అన్నది ట్రాన్స్ఫర్ చేయగలం. డేటా అంటే ఏంటంటే ఒక పీడిఎఫ్ ఫైల్ కానీ డాక్ ఫైల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ప్రతిదీ డేటానే. ఈ కేబుల్లో ఒక 8 టైనీ వైర్స్ ఉంటాయన్నమాట. ఆ 8 టైనీ వైర్స్ ఈ పోర్ట్ లాంటి దానికి కనెక్ట్ అవుద్ది, దానికి ఒక కేబుల్ కనెక్ట్ అవుద్ది. సో ఈ రెండు సిస్టమ్స్ ఈ కేబుల్ యూజ్ చేసి కనెక్ట్ అయ్యన్నమాట. ఈ కనెక్షన్ దగ్గర డయాగ్రామ్ వచ్చేసి ఎలా ఉంటుందన్నమాట. అంటే ఇలా ఈ చివర హెడ్ ఉంది కదా, ఈ హెడ్ అన్నది ఇందులో పెడితే కనుక ఇందులో పెడతాం అన్నమాట. సో అప్పుడు ఈ రెండు కనెక్ట్ అవి ఉంటాయి అన్నమాట. దీన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఇది జస్ట్ 2 పీసెస్ యూజ్ చేసి కనెక్షన్. అదే మీకు డౌట్ రావచ్చు 6 పీసెస్ యూజ్ చేసి ఎలా కనెక్ట్ చేస్తారు అన్నప్పుడు, 6, 7 ఉంటే అలా కనెక్ట్ చేస్తారంటే అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ లోకల్ ఏరియా పోర్ట్ ఒకటి ఉంది కాబట్టి ఒక కంప్యూటర్ కనెక్ట్ అయింది. ఒకవేళ 6 ఉంటే కనుక 6 కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి కదా, అలా ఉండొచ్చు. కాకపోతే అది ఎఫిషియెంట్ కాదు, ఎందుకంటే వైర్స్ అన్నవి చాలా ఎక్కువైపోతాయి. అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అవి ఓవర్ రైట్ చేయడానికి ఏమొచ్చిందంటే హబ్ అని వచ్చిందన్నమాట స్టార్టింగ్.
మీకు హబ్ గురించి హబ్ అని ఒకటి ఉంది, స్విచ్ అని ఒకటి ఉంది. ఆ హబ్ స్విచ్ గురించి ఫర్దర్ వీడియోస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నార్మల్గా ఇప్పుడు హబ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్ తీసుకోండి, ఎక్స్ వై జెడ్ అనుకోండి, వై జెడ్. సో ఎక్స్ అన్న పర్సన్ వై కానీ జెడ్ కానీ కమ్యూనికేట్ చేసుకోవాలంటే జస్ట్ ఫస్ట్ డేటా అన్నది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ వైకి తీసి పంపుతాడు, నెక్స్ట్ జెడ్కి పంపుతాడు. సో జెడ్ అన్న అతను కూడా అందరికి కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ఎథర్నెట్ పోర్ట్స్ పెట్టకుండా సో ఇది ఈజీగా వర్క్ అవుతుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం దీన్నే ఒక కార్పొరేట్ ఆఫీస్ అనుకోండి, ఒక సమ్ స్టార్టప్ అనుకోండి, 6 persons ఉన్నారనుకోండి. ఇక్కడ ఒక ప్రింటర్ పెడతా ఇతనికి. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజుకి ఒక ప్రింట్ తీయాలన్నమాట, ప్రింటర్ యూజ్ చేసి. అది టాస్క్ అన్నమాట. ఈ హబ్ అన్నది లేకపోతే కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పర్సన్కి ఒక్కొక్క ప్రింటర్ ఇవ్వాలి. ఇతనికో ప్రింటరు, ఇతనికో ప్రింటరు, ఇతనికో ప్రింటరు, ఇతనికో ప్రింటర్, అలాగా. సో ఎప్పుడైతే హబ్ అన్నది వచ్చిందో, హబ్ కానీ స్విచ్ కానీ ఏదైతే వచ్చినాయో ఇవన్నీ ఇలా కనెక్ట్ అవుతాయి. సో ఈ హబ్ అన్నది ప్రింటర్కి కనెక్ట్ అవుద్ది. సో ఎప్పుడైతే ఈ పర్సన్ ప్రింట్ తీసుకోవాలనుకున్నారో హబ్ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రింట్ తీసుకుంటాడు. ఇతను కనెక్ట్ అవ్వాలన్నా సో ఇలా కనెక్ట్ అవుతారు అనమాట. సో ఈ హబ్ కానీ స్విచ్ కానీ వచ్చి చాలా యూజ్ అయ్యాయి అనమాట. ఎందుకంటే మల్టిపుల్ పర్సన్స్ అన్నది ఒకటే డివైస్ కమ్యూనికేట్ అవ్వచ్చు అన్నమాట. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం ల్యాన్ చూసాం కదా, ఇది వచ్చేసి వ్యాన్ అన్నమాట. వ్యాన్ అంటే ఏం లేదు, వైడ్ ఏరియా నెట్వర్క్. 2 లోకల్ ఏరియా నెట్వర్క్స్. సపోజ్ ఏం చెప్దామంటే ఒక న్యూయార్క్ ఆఫీస్లో ఒక ఆఫీస్ ఉందనుకోండి, బాస్టన్లో ఒక ఆఫీస్ ఉంది, సమ్ టీసీఎస్ వాడదు అనుకోండి. ఇదేం చెప్దామంటే TCS 1 అని ఇద్దాం, T1. ఈ బాస్టన్ అన్న దగ్గర T2 అని సెకండ్ ఆఫీస్ ఉందనుకోండి. డెఫినెట్గా ఆ రెండు కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళ వర్క్ ఏదో ఉంటుంది డెఫినెట్గా. సో అలాంటప్పుడు ఒకవేళ కనెక్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా ఇప్పుడు కేబుల్స్ కనెక్ట్ చేశారనుకోండి, అంటే సపరేట్గా పర్మిషన్స్ అవి తీసుకుని నెట్వర్కింగ్ హెడ్ల దగ్గర, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక ఛానల్ అన్నది బిల్డ్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి. కాకపోతే బిల్డ్ చేసుకోవచ్చు, దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాస్ట్ అంతా బాగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ సర్వీసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ న్యూయార్క్ నుంచి బాస్టన్ అంటే అది చాలా ఎక్కువ దూరం. ఇప్పుడు వైర్స్ యూజ్ చేసి కనెక్ట్ చేయాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది కదా. అందుకని వాళ్ళు ఏం ఫాలో అవుతారంటే ఇక్కడ ఈ న్యూయార్క్ ఆఫీస్ దగ్గర నుంచి న్యూయార్క్ ఐఎస్పితో కమ్యూనికేట్ చేసుకుంటారు అన్నమాట. ఈ బాస్టన్ ఆఫీస్ దగ్గర నుంచి బాస్టన్ ఐఎస్పితో కమ్యూనికేట్ చేసుకుంటారు. నార్మల్గా ఈ ఐఎస్పీస్ అందరూ కమ్యూనికేట్ చేసుకుంటూనే ఉంటారు, ఎందుకంటే ఒక బ్యాక్ బోన్ అన్నది ఉంటుంది వీళ్ళందరికీ. అంటే ఒక పెద్ద ఛానల్ ఉంటుంది, పెద్ద బ్యాండ్ విడ్త్ ఉన్న ఛానల్, డేటా అన్నది ఫ్లో అవుతూనే ఉంటుంది, ఐఎస్పీస్ అన్నీ కమ్యూనికేట్ అవుతూనే ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలా చేశారో నార్మల్గా ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్స్తో కమ్యూనికేషన్ అన్నది ఇలా అవుతుంది అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఐఎస్పీసీ కమ్యూనికేట్ చేసుకుంటారు, ఐఎస్పీస్ కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇక్కడ న్యూయార్క్ నుంచి న్యూయార్క్ ఐఎస్పీ కమ్యూనికేట్ చేసుకుంటుంది. సపోజ్ అసలు మీకు డౌట్ రావచ్చు, ఇక న్యూయార్క్ ఆఫీస్ నుంచి న్యూయార్క్ ఐఎస్పీకి ఎలా కమ్యూనికేషన్ ఉంటుంది అని. ఇక్కడ సమ్ వాల్కి న్యూయార్క్ న్యూయార్క్ ఆఫీస్ దగ్గర ఒక వాల్ ఉంటుంది కదా, ఆ వాల్కి కనెక్షన్ ఉంటుంది డైరెక్ట్ న్యూయార్క్ ఐఎస్పీతో. ఇక్కడ RJ45 మనం ఆ పోర్ట్ చూసాం కదా, ఇక్కడికి కనెక్షన్ ఎలా ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర. అట్ ద సేమ్ టైం బాస్టన్ ఆఫీస్ దగ్గర ఉన్న పోర్టుకు కూడా బాస్టన్ ఐఎస్పీతో కమ్యూనికేషన్ ఉంటుంది. సో వైడ్ ఏరియా నెట్వర్క్లో కమ్యూనికేషన్ అన్నది ఇలా జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి నేర్చుకుందామంటే, మీకు వైడ్ ఏరియా నెట్వర్క్ గురించి చెప్పా కదా. సపోజ్ స్కైప్ ఇవన్నీ నెట్వర్క్ అప్లికేషన్స్. సపోజ్ మీరు బాగా యూజ్ చేసే ఇదేంటంటే యూట్యూబ్. అసలు ఇంటర్నెట్లో ట్రాఫిక్ అన్నది ఎలా వెళ్తుంది అన్నది మనం చూద్దాం అన్నమాట.
సపోజ్ నేను ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ కూర్చున్నాడు, youtube.com ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. అతను బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతాయి, కానీ ఇక్కడ మీకు ఓవరాల్గా చెప్తాను అనమాట. ఫస్ట్ రిక్వెస్ట్ అన్నది అతను ఉండే రౌటర్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ ఐఎస్పి ఇంటర్నెట్ దగ్గరికి వెళ్తుంది. ఐఎస్పి అన్న అతను ఆ గూగుల్ సర్వర్ ఐపీ యూజ్ చేసి ఆ యూట్యూబ్ సర్వర్ దగ్గరికి వెళ్తారు. ఆ రిక్వెస్ట్ అక్కడికి వెళ్తుంది. రిప్లై వచ్చేసి ఆ యూట్యూబ్ సర్వర్ నుంచి ఇలా ఇతని దగ్గరికి వస్తుంది. ఇవన్నీ సో ఒక ఇంటర్నెట్లో రిక్వెస్ట్ రిప్లై అన్నది ఇలా జరుగుద్ది అన్నమాట. అంటే ఎక్స్ అన్న పర్సన్ ఇనిషియేట్ చేస్తాడు యూట్యూబ్ సర్వర్కి. ఒకవేళ యూట్యూబ్ సర్వర్ అన్నది అందరికీ అందుబాటులో ఉంటే కనుక అతను ఆ యూట్యూబ్ సర్వర్ని యాక్సెస్ చేసి ఆ రిప్లై అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఇలా సర్వర్స్ సపోజ్ మనం ఎగ్జాంపుల్ ఏంటంటే Amazon.com ఉంది. Amazon.com అందరికీ యాక్సెసిబుల్, అంటే ఆ సర్వర్ అన్నది యాక్సెసిబుల్గా పెట్టారు. అందుకనే మనం అందరూ రిక్వెస్ట్ రిప్లై అన్నది ఇచ్చుకుంటున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పుడు మనం స్పీడ్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. స్పీడ్ గురించి మాట్లాడుకునే ముందు బైట్ బిట్ అన్నది మీకు క్లారిటీ ఉండాలి. బిట్ అంటే ఏంటంటే ఎయిదర్ 0 or 1. 0 or 1 అని ఎందుకు అంటున్నామంటే కంప్యూటర్కి అర్థమయ్యే రెండే రెండు, ఎయిదర్ 0 కానీ 1 కానీ, ఆ రెండే అర్థమవుతాయి. సో మనం ఏ ఆల్ఫాబెట్ ఇచ్చినా ఏ నెంబర్ ఇచ్చినా సరే అల్టిమేట్గా కన్వర్ట్ అయ్యి 0 1స్లోకే. ఇప్పుడు సపోజ్ ఇది బిట్ ఉంది చూసారా, ఇది బిట్. ఒక బైట్ అంటే 8 బిట్స్. 8 బిట్స్ కలిపితే ఒక బైట్ అని. ఒక సింగిల్ ఏం రిప్రజెంట్ చేయాలంటే అది 8 బిట్స్గా మారుతుంది. అంటే ఏ ఆస్కీ వాల్యూస్ అని ఉంటాయి అన్నమాట. క్యాపిటల్ ఏకి 65 ఆస్కీ వాల్యూ. 65 ఈ బిట్స్తో కన్వర్ట్ అయ్యి అది కంప్యూటర్ని అర్థం చేసుకుంటుంది అనమాట. సో బైట్ అంటే 8 బిట్స్, బిట్ అంటే ఒక బైట్. ఇప్పుడు మనం స్పీడ్ గురించి మాట్లాడుకునే ముందు డేటా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సపోజ్ మనం ర్యామ్ రిప్రజెంట్ నీకు ఎంత ర్యామ్ ఉంది అంటారు, అంతే. నీ కంప్యూటర్కి ఎంత ర్యామ్ ఉంటుంది అంటారు. 4 GB ర్యామ్ అంటారు. 4 GB అంటే 4 GB అని. ఇప్పుడు అదే నీ రూటర్కి స్పీడ్ ఎంత ఉంది అంటారు, మీ వైఫైకి స్పీడ్ ఎంత ఉంది అంటారు. 1 Mbps అంటారు. 1 MB అన్నారు కదా, అది 1 Mbit/s, బైట్/సెకండ్ కాదు. ఇక్కడ చూసారంటే ఇది బిట్, ఇది బైట్. మీకు ఆ డిఫరెన్స్ అన్నది చాలా క్లారిటీగా ఉండాలి. అది వేరు, ఇది వేరు. ఇదేంటంటే 1 Mbps అంటే ఒక 1 Mbit/s ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఫార్ములా చూసుకుంటే 1024 బిట్ వచ్చేసి 1 కిలోబిట్ అనమాట. మనం అంటాం కదా 1 కిలోబిట్ అంటే 1024 అని. అలాంటిది 1024 కిలోబిట్లు కలిస్తే 1 మెగాబిట్ అని. 1024 మెగాబిట్లు కలిస్తే 1 GBps అని. 1024 GBps కలిస్తే 1 టెరాబిట్ అని. అలాగే ఇవి డేటాలో అన్నమాట. 1024 బైట్ కలిస్తే 1 కిలోబైట్ అని. సపోజ్ మనం ఇప్పుడు ఇది నేర్చుకున్నాం కదా, ఒక ఎగ్జాంపుల్ అన్నది చూద్దాం. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ ఏ 128 కిలోబైట్ ఫైల్ అంటే ఇది డేటాను రిప్రజెంట్ చేస్తుంది, బైట్ ఫైల్, టు గో అక్రాస్ 1 MB/s, 1 Mbit/s. 128 కిలోబైట్ని బిట్ల కింద మారుద్దాం ఫస్ట్. 128 ఇంటూ 1 కిలోబిట్ అంటే అంత 128 KB కదా. 128 ఇంటూ ఇక్కడ బైట్ బిట్ కింద మారుద్దాం 8 KB, అంతే కదా. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ కదా. 8 KB అంటే 1024 KB. 1024 KB అంటే కిలో బిట్స్, ఇదిగోండి 1024. ఇప్పుడు 1024 బిట్ KB అంటే అంత 1 మెగాబిట్, అంతే కదా. ఇప్పుడు ఏమడిగాడు, 128 KB అంటే 1 MB. 128 KB అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. సో 1 MB ఫైల్ని లైన్లో పంపించడానికి 1 Mbps/s పంపించడానికి ఎంత టైం పడుతుందంటే 1 సెకండ్, అంతే కదా. పర్ సెకండ్కి 1 MB పంపిస్తుందని మనం ఇక్కడ చూసాం కదా. సో 1 MB అదే 1 సెకండ్లో 1 MB డేటా అనేది పంపుతాం అన్నమాట. సో ఈ స్పీడ్ అన్నది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ అంటారు నార్మల్గా. ఇంటర్నెట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ మెనీ వ్యాన్స్.
చాలా వ్యాన్స్ని అంటే వైడ్ ఏరియా నెట్వర్క్స్ని కమ్యూనికేట్ చేసుకుంటే మొత్తం అసలు కంప్లీట్గా ఎంటైర్ నెట్వర్క్ అన్నది కమ్యూనికేట్ చేసుకుంటూ నెట్వర్క్ నోడ్స్ అన్నవి కమ్యూనికేట్ చేసుకుంటే అదే కదా ఇంటర్నెట్ అంటే, అంతకుమించి ఏం కాదు. సో ఇప్పుడు సపోజ్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక్క నిమిషం గైస్. ఓకే, ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుందామంటే నెట్వర్క్ స్పీడ్స్ అన్నది అర్థం చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను ఒక డేటాని బెంగళూరు ఆఫీస్ నుంచి న్యూయార్క్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి. మీ ఐఎస్పి ఇప్పుడు మీ రౌటర్ ఉంది, మీ వైఫై ఉంది. వైఫై అతను ఏమంటాడంటే మీ వైఫై అన్నది ఒక 500 Mbps వరకు సపోర్ట్ చేస్తుంది అంటాడు. కాకపోతే అతను మాట్లాడేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈ రూటర్ వరకే మాట్లాడుతున్నాడు. రౌటర్ దగ్గర నుంచి సపోజ్ ఇది హైదరాబాద్ అనుకోండి. ఓకే, హైదరాబాద్ నుంచి ముంబై లైన్, ఇప్పుడు బెంగళూరు నుంచి న్యూయార్క్ వెళ్ళాలంటే సపోజ్ ఈ నోట్స్ అన్నీ దాటాలి కదా. ఆ డేటా అన్నది మీరు ఇక్కడి నుంచి ఎక్కడి వరకు 500 Mbpsలోనే వెళ్తుంది, కానీ ఇక్కడి నుంచి ఎక్కడి వరకు అదే ఇప్పుడు సపోజ్ 200 Mbps అనుకోండి, 200 అనుకోండి. సపోజ్ నెక్స్ట్ది ఏంటంటే 1000 Mbps సపోర్ట్ చేస్తుంది అనుకోండి. సో ఆ స్పీడ్ అన్నది ఎంటైర్ ఇక్కడికి వచ్చే త్రూపుట్ అన్నది ఈ కంప్లీట్ నోట్స్ మీద డిపెండ్ అయ్యిద్ది. అంతేగాని మనం జస్ట్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే సరిపోదు. కంప్లీట్గా ఎంత సపోర్ట్ చేస్తున్నాయి అన్నది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ త్రూపుట్ అన్నది డిపెండ్ అయ్యిద్ది. సో మనం నెట్వర్క్ స్పీడ్స్ అన్నది చూసాం. డిలే అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఆఫీస్ ఉందండి. ఈ పీసీ నుంచి ఈ ఆఫీస్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ, ఎందుకంటే చాలా ఒక నోడ్ ఉంది మధ్యలో. జస్ట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా రావచ్చు. ఈ బెంగళూరు ఆఫీస్ నుంచి న్యూయార్క్ రావాలంటే చాలా నోడ్స్ దాటాలి. సో ఎప్పుడైతే ఎన్ని నోడ్స్ తక్కువ ఉంటే అంత ఎఫిషియెంట్గా అంత ఫాస్ట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. ఇప్పుడు మనకి సపోజ్ యూట్యూబ్ సర్వర్ మనం సపోజ్ నేను ఒక యూట్యూబ్ సర్వర్ని రీచ్ అవ్వాలనుకుంటే కనుక నా దగ్గరలో యూట్యూబ్ సర్వర్స్ అన్నవి మెయింటైన్ చేసేవాడు చాలా చోట్ల పెడతాడు, ఒక చోట పెట్టాడు. ఇప్పుడు యూట్యూబ్ అనేది చాలా పెద్ద అప్లికేషన్. అందులో వాడికి న్యూయార్క్లో ఒక సర్వర్ ఉంటుంది, అండ్ ఇండియాలో ఒక సర్వర్ ఉంటుంది, అమెరికాలో ఒక కెనడాలో ఒక సర్వర్ ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇండియా నుంచి నేను సర్ఫ్ చేస్తున్నాను అనుకో యూట్యూబ్కి, ఇండియాలో ఉన్న సర్వర్ని రీడైరెక్ట్ చేస్తాడు వాడు. అంటే దాన్ని కంటెంట్ డెలివరీ అంటారు. ఫాస్ట్గా అవడానికి దగ్గర ఉన్న సర్వర్ని రీడైరెక్ట్ చేస్తారన్నమాట. సో డిలే అంటే తక్కువ నోట్స్ ఉంటే కనుక ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అవైలబిలిటీ అంటే ఏంటంటే బెంగళూరు ఆఫీస్ నుంచి న్యూయార్క్ ఆఫీస్ రీచ్ అవ్వడానికి ఇన్ని నోట్స్ దాటుకుంటా వెళ్ళాలి కదా. ఈ మధ్యలో లింక్ బ్రేక్ అయిందనుకోండి, వేరే పాత్ వేరేది ఉంటుంది, కాకపోతే అది లాంగ్ పాత్ అయ్యి ఉంటుంది డెఫినెట్గా. సో ఈ లింక్స్ అన్నీ ఎప్పుడు రన్ అవుతున్నాయా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి. సో అవైలబిలిటీ అంటే అది మాట. నెక్స్ట్ ఏంటంటే టోపాలజీస్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. టోపాలజీస్ అంటే ఏంటంటే 2 or more సిస్టమ్స్ని అసలు ఎలా కమ్యూనికేట్ జరుగుతున్నాయి అంటే అన్నది టోపాలజీ గురించి చెప్తుంది అన్నమాట. సో మెయిన్ టోపాలజీస్ వచ్చేసి ఇప్పుడు స్టార్, బస్, రింగ్. ఇప్పుడు ఏంటంటే ఈ టోపాలజీస్ అనేవి చాలా ఫేమస్గా యూజ్ చేస్తున్నారు అన్నమాట. స్టార్ అంటే ఏంటంటే మీకు ముందు చూపించాము ఆల్రెడీ. ఇప్పుడు ఈ అన్ని సిస్టమ్స్ ఒక సెంట్రల్ డివైస్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఈ డివైస్ కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఈ డివైస్కి వెళ్తుంది అండ్ ఈ డివైస్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఈ డివైస్ మాట్లాడుకోవాలంటే ఈ డివైస్ దగ్గరికి వెళ్తుంది ఈ ట్రాఫిక్ అనేది ఫార్వర్డ్ చేసుకుంటుంది. అది స్టార్ వర్కింగ్ అన్నమాట. రింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ లింక్ బ్రేక్ అయింది అనుకోండి, అంటే మొత్తం ఈ 3 ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఏ అనుకోండి సపోజ్ ఈ సిస్టమ్ని, ఇది బి అనుకోండి. సారీ ఫ్రెండ్స్, అక్కడ సరిగ్గా రాయలేకపోతున్నాను. నెక్స్ట్ టైం ఇంకేమన్నా బెటర్గా ప్లాన్ చేద్దాం.
సో ఏ అన్న అతను సీకి కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ లింక్ ఫెయిల్ అయితే ఈ లింక్ ద్వారా వెళ్తుంది ఇలా. సో రింగ్ వర్కింగ్ వచ్చేసి ఇదన్నమాట. బస్ వర్కింగ్ ఏంటంటే ఒక సెంట్రల్ వైర్ అన్నది అన్ని సిస్టమ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఇది ఏ అన్న అతను అనుకోండి, ఇది బి అనుకోండి. ఇప్పుడు ఏ బితో కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఫస్ట్ డేటా అన్నది ఇలా ఫ్లో అవుద్ది. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ లింక్ బ్రేక్ అయింది అనుకోండి, సపోజ్ ఈ 2 సిస్టమ్స్ కమ్యూనికేట్ చేసుకోగలవు, ఈ 2 సిస్టమ్స్ అట్ ద సేమ్ టైం ఈ 3 సిస్టమ్స్ కమ్యూనికేట్ చేసుకోగలవు. కానీ ఈ సిస్టమ్ వచ్చేసి ఈ సిస్టమ్తో కమ్యూనికేట్ చేసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ లింక్ బ్రేక్ అయి ఉంది కదా. సో ఈ టాపాలజీస్ వచ్చేసి ఇవి అన్నమాట. వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బాగా మాట్లాడుకుందాం, కానీ ప్రెజెంట్ వచ్చేసి ఇవి సరిపోద్ది. ఇలా అర్థం చేసుకోండి. ఇదే రియల్ వరల్డ్లో టాపాలజీస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ 3 సిస్టమ్స్ ఈ 3 సిస్టమ్స్ ఈ స్విచ్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, అదేంటి టాపాలజీ? స్టార్ టాపాలజీ కదా. ఎప్పుడైతే చెప్పా కదా, ఎప్పుడైతే మల్టిపుల్ డివైజెస్ ఒకే డివైజ్ కమ్యూనికేట్ చేసుకుంటే స్టార్ టాపాలజీ, అంతే కదా. ఇప్పుడు ఈ 3 సిస్టమ్స్ దీనికి ఎలా కమ్యూనికేట్ అయినా అది స్టార్ టాపాలజీ. వైఫైకి ఇన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, అది స్టార్ టాపాలజీ. సో ఇది ఫ్రెండ్స్, మనం టాపాలజీస్ గురించి ఇలా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది జస్ట్ డెమోన్స్ట్రేషన్ అనమాట. అన్నిటి గురించి జస్ట్ బేసిక్ చెప్పేసి మీకు వదిలేసా. నెక్స్ట్ వీడియోస్లో మనం ఫర్దర్గా ఇంకా టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతా ఈ వీడియో కానీ అర్థం అవ్వకపోతే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ హ్యావ్ ఎ నైస్ డే.